హలో ఎవరైనా మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేసేది మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మన వ్యూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,316 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 24,396 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం చూసుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బౌలింగర్ బ్యాండ్స్ యొక్క తోటి మనమైతే మన యొక్క వ్యూని కన్ఫర్మ్ చేద్దాం. ఫస్ట్ మనం బౌలింగర్ బ్యాండ్స్ యాడ్ చేసి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే బెటర్ అని చెప్పేసి మనమైతే గీసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని ఓకే, ఇది నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఇది నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ యాజ్ ఏదైతే ఉందో దీని ప్రకారమే ఉంది. మార్కెట్ నిన్నది ఒకే లెవెల్లో నిఫ్టీ అయితే ఆడడం జరిగింది. ఈరోజు మాత్రం ఓకే ఇక్కడ ఉంది. ఫస్ట్ దీన్ని చూద్దాం. ఇదైతే రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం మనం యొక్క కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇప్పుడు ఆటోఫిఫ్ ఎక్స్టెన్షన్ ఆటోఫిఫ్ రిట్రేస్మెంట్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మనం వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. ఇక్కడ ఏ వ్యూలో ఉండాలంటే మార్కెట్ అనేది పాజిటివ్లో ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ దీనికంటే అప్ సైడే ఉంటుంది. ఇక్కడ మన మేజర్ సపోర్ట్ అనేది 52,172కు ఎబో ఉన్నంత మాత్రం మీరు సిఈ సైడే ఉండండి. అంటే ఇప్పుడు కిందికి రానంత వరకు మీరు ఇంకేమండి లేదు. దీని కిందికి వచ్చింది అంటే ఇక్కడ ఈ రేంజ్ మేజర్ పిఈకి మేజర్ సపోర్ట్ ఇక్కడ ఇది 50,168లో అంటే స్ట్రాంగ్ సెల్లింగ్ అంటే పిఈ సైడ్లకు ఇక్కడ పిఈని ఇక్కడ బై చేయాలి. పిఈని 50,138 రేంజ్లో పిఈని బై చేయాలి. లేదు అంటే 52,217 ఇక్కడ ఈ రేంజ్లో మాత్రం సిఈ బై చేయాలి. స్టాప్ లాస్ అనేది మేజర్ అనేది దీని కిందికి ఉంటే మాత్రం పిఈ సైడ్ ఉండండి. 50,172కి బిలో ఉంటే మాత్రం పిఈ సైడ్ ఉండండి. దీనికి ఎబో ఉంటే 50,172కి ఎబో ఉంటే సిఈ సైడ్ ఉండండి. మీరు ప్రాఫిట్ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. మార్కెట్ అనేది ఈరోజు వన్ వే డైరెక్షన్స్ అనే ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఎంతవరకు కరెక్టా లేదని తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే 52,138కి బిలో వస్తే మాత్రమే పిఈ స్ట్రాంగ్ అవుతుంది. అంతవరకు కాలేజ్ స్ట్రాంగ్. ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ యొక్క ఇక్కడ ఏంటి అంటే 24,290 ఇక్కడ 24,290కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. అంటే ఇక్కడ మేజర్ పిఈ వాళ్ళకు 24,000 ఇక్కడ 216 ఈ రేంజ్లో ఆల్రెడీ మార్కెట్ కూడా ఓపెన్ అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాప్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకవేళ మళ్ళీ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫర్దర్గా అప్సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మాత్రం దీనికి ఎందుకు వచ్చిందంటే డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఇప్పటికైతే కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంది. మీరు పీని కాకుండా కాల్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడైతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం దీనికి బిలో వస్తే మాత్రమే ఇక్కడికి దీనికి 24,290కి టచ్ అయితే మాత్రమే పీ స్ట్రాంగ్, అంతవరకు కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అనేది మీ రిస్క్ రివార్డ్ తోటి చూడండి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఒక ప్రాపర్ స్టాప్ లాస్ తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఏదైతే స్ట్రాంగ్ అనుకుంటామో దాన్ని మాత్రం మనం అనుకున్న పాయింట్స్ వచ్చి 30 పాయింట్స్ కింద తీసుకుని ఇంకో 30 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మాత్రం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న రేంజ్ నుంచి 30 పాయింట్స్ కింద పెట్టుకొని ఇంకా 60 పాయింట్స్ మనం ఓవరాల్ స్టాప్ లాస్ అనుకోవాలి అన్నట్టు. కాకపోతే మీరు అనేది మీరు రిస్క్ రివార్డ్ తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేయండి. 6 months పేపర్ ట్రేడ్ చేసిన ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా ఇది ఒక కేవలం ఇది అనేది ఒక మైండ్ సైకాలజీ గేమ్. ఇది అనేది మైండ్తో అంటే జస్ట్ మీ సైకాలజీతోటే మార్కెట్ అనేది మూవ్ అయితే అవుతుంది. మనం పుట్టు అనుకుంటే అది కాలు పెరుగుతుంది, కాలు అనుకుంటే పుట్టు పెరుగుతుంది. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు ఓపిక ఉండాలి. ఎప్పుడైతే మీరు 6 months మీరు ఫర్దర్గా పేపర్ ట్రేడ్ చేసి రియల్ అమౌంట్ అనుకుని పేపర్ ట్రేడ్ చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే మీరు ఏదో మామూలుగా చేస్తే మాత్రం లాస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇంకోటి లాట్ సైజ్ మాత్రం అస్సలు పెంచకండి. 1 లేదా 2 లాట్ కంటే మాత్రం లాట్ సైజ్ మాత్రం ఎప్పుడు కూడా పెంచొద్దు. ఒక బిగినర్స్ ఎవరైతే 3 years అంటే బిలో ఉన్నారో మార్కెట్లో వాళ్ళు బిగినర్స్ కిందనే కౌంట్ చేస్తారు. ఎప్పుడైతే 3 years కంటే ఎబో ఉన్నారో వాళ్ళైతే నేను వాళ్ళను ఒక సీనియర్ కింద నేనైతే అనుకుంటాను. ఎవరైతే 3 years కంటే బిలో ఉన్నారో వాళ్ళు అనేది బిగినర్సే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరైతే కనీసం 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో
మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.